ఆ స్కూల్లో స్టూడెంట్ ఒక్కరే, టీచర్ కూడా ఒక్కరే. ఇంకేముంది, ఆ బడి మూసివేయాలని అధికారులు డిసైడ్ అయ్యారు. అయితే ఆ విద్యార్థిని తండ్రి మాత్రం స్కూల్ మూసివేయడానికి ఒప్పుకోలేదు. మీరు స్కూల్ మూసేస్తే తన కూతురు చదువు బంద్ చేయిస్తానని అధికారులకు తేల్చి చెప్పాడు. దీంతో స్కూల్ మూసేయాలని నిర్ణయాన్ని విరమించుకున్న అధికారులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్స్ పెరిగేలా చర్యలు చేపట్టారు. కారణాలు ఏవైనా ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు వైభవం కోల్పోతున్నాయి. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని నార్పునేనిపల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్ది కూడా ఇదే పరిస్థితి. ఈ ఏడాది స్కూల్ మొత్తంలో 4వ తరగతి చదివే ఒకే విద్యార్థి మిగిలింది. ఆమెకు పాఠాలు చెప్పేందుకు టీచర్ కూడా ఒకరే. దీంతో అధికారులు స్కూల్ మూసివేసేందుకు యత్నించారు. కానీ ఆ విద్యార్థిని తండ్రి పట్టుదలతో స్కూల్ ఇంకా మూతపడకుండా నడుస్తోంది. ఒక విద్యార్థితో స్కూల్ వెళ్ళాల్సింది. ఎంఓ గారు కూడా వేరే స్కూల్లో క్లబ్ చేద్దామని అనుకున్నారు. కానీ తల్లిదండ్రుల పట్టుదలతో కావచ్చు, నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉండే ఈ పాప వల్ల కూడా ఈ స్కూల్ నిలబడుతుందని గట్టిగా చెప్తానండి. ఈ ఒక్క పాపతోటి స్కూల్ నడుస్తుందని వైరల్ అయిన సందర్భంగా అధికారుల యంత్రాంగం కూడా కదిలించింది. మాకు నిధులు విడుదల చేసి ఈ ఎకరం ఏరియా కూడా సోలార్ ఫెన్సింగ్ పెట్టించడం జరిగిందండి. 30 ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ స్కూల్లో లేనిది లేదండి. నారపునేనిపల్లి గ్రామంలో పాఠశాల స్థాయి విద్యార్థులు 35 మంది ఉంటారు. గ్రామ యూపీఎస్ లో 2018లో 24 మంది విద్యార్థులతో పాటు 5 ఉపాధ్యాయులు ఉండేవారు. 2022-23లో 8కి, 2023-24లో 4కి ఆ సంఖ్య పడిపోయింది. దీంతో ఉమాపార్వతి అనే టీచర్ మినహా ఉపాధ్యాయులందరినీ డిప్యూటేషన్ పై వేరే స్కూళ్లకు పంపారు. ఇక ఈ సంవత్సరానికి 4వ తరగతి చదివే కీర్తన మాత్రమే మిగిలింది. దీంతో స్కూల్ మూసివేతకు అధికారులు సిద్ధపడడంతో ఆమె తండ్రి అనిల్ శర్మ అడ్డుకున్నాడు. స్కూల్ మూసేస్తే తమ కుమార్తె చదువు మాన్పిస్తానని, అదే జరిగితే అధికారులే బాధ్యత వహించాలని తెగేసి చెప్పారు. ప్రభుత్వ పాఠశాల మూసివేయకుండా అధికారులపై అనిల్ శర్మ చేసిన పోరాటం ఈ స్కూల్ కు మంచి రోజులను తీసుకొచ్చిందని చెప్పవచ్చు. అనిల్ శర్మ మాటలతో వెనక్కి తగ్గిన అధికారులు స్కూల్ మూతపడకుండా చూడటంతో పాటు అడ్మిషన్స్ పెరిగేలా గ్రామంలో ఇంటింటా ప్రచారం చేశారు. అయితే ఇంకో టీచర్ ను కేటాయిస్తే పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తామని చెప్పారు గ్రామస్తులు. దీంతో డిప్యూటేషన్ పై ఖానాపురం హిందీ పండిట్ మాచర్ల రాంబాబును నార్పునేనిపల్లి యూపీఎస్ కు కేటాయించారు అధికారులు. అసిస్టెంట్ కలెక్టర్ గారు వచ్చారు మొన్న ఈ మధ్యనే. గ్రామస్తులు చెప్పారనమాట, ఈ కోతులు బాగా వస్తున్నాయి, అందుకే పిల్లలు రావట్లేదు అది అని చెప్తే వెంటనే సోలార్ ఫెన్సింగ్ వేయించారు. అట్లా డ్రింకింగ్ వాటర్ కానీ మొత్తం క్లీన్ చేయటం జరిగింది. ఇప్పుడు చాలా స్కూల్ కూడా చాలా బాగుంది. పిల్లలు ఇంకా వచ్చే సంవత్సరం కంపల్సరీగా వస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం. అంటే మామూలుగా బంద్ చేద్దామని ఇంతకు ముందు కూడా వచ్చారు, పైనుంచి ఆర్డర్ వచ్చింది. పేదవాళ్ళు ఉంటారు, పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారని చెప్పేసి మేము కూడా గట్టిగా పట్టుబట్టాము. అలాగే గ్రామస్తులు కూడా కొంచెం సపోర్ట్ చేశారు మాకు. దానివల్ల ఈ స్కూల్ నిలబడింది ఈ రోజున. జిల్లా కలెక్టర్ చొరవతో ఈ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నారు అధికారులు. పాఠశాల ప్రహరీకి 4 వైపులా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో సుమారు 2 లక్షల రూపాయలతో సోలార్ ఫెన్సింగ్ నిర్మించారు. అలాగే మంచినీటి కోసం ట్యాంకు నిర్మాణం చేపట్టారు. టాయిలెట్లు నిర్మించారు. పిచ్చి మొక్కలను పూర్తిగా తొలగించి గ్రామస్తులను ఆకట్టుకునేలా స్కూల్ ను డెవలప్ చేశారు. ముఖ్యంగా అక్కడ తల్లిదండ్రులు కొన్ని రకాలైన సౌకర్యాలు కల్పిస్తే పాఠశాలకి తిరిగి విద్యార్థులను పంపడానికి సుముఖంగా ఉన్నారు. దాంట్లో భాగంగా గౌరవ పాఠశాలకు చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ముళ్ళ చెట్ల మొత్తాన్ని కూడా తీసేపీయటం జరిగింది. అట్లానే కోతులు బెడద ముఖ్యంగా ఉందని గ్రామస్తులు చెప్పడంతో గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టరేట్ నుంచి నిధులు మంజూరు చేయించి సోలార్ ఫెన్సింగ్ను కూడా వేయించడం జరిగింది. చిన్న చిన్న రిపేర్లు ఉంటే కూడా అన్నీ కూడా మేము రిపేర్లు చేయించడం జరిగింది. ఈ రకంగా పాఠశాల వచ్చే విద్యా సంవత్సరానికి కొంతమంది పేరెంట్స్ ఖచ్చితంగా పంపిస్తామని మాట కూడా ఇవ్వడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూల్లో అడ్మిషన్ల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని ఆశిస్తున్నారు అధికారులు. పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు టీచర్ను నియమించామన్నారు. దీంతో గ్రామస్తులు తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో చేర్పిస్తామని చెప్తున్నారని తెలిపారు అధికారులు.